बेच रहे हैं साहब 1 साल से। अब तो बारिश का रेट सीजन है साहब, इतनी तकलीफ है साहब। वो गरीबा है, अटल पार्क बनाने के बाद पूरे ढूंढ के ले जाते हैं, डाल दो साहब, कोई इतराज नहीं है, फिक्स बैठेगा नहीं है। प्रॉपर्टी अपनी म्यूनसिपल प्रॉपर्टी, जब तक तो सहारा है, डब्बा तो डालने का मौका दो ना साहब। पानी पूरा बटन पे गिर रहा साहब। और कब है सर स्पीड पे सुने सर अमाउंट ఇప్పటివరకు 333 పట్టింది సార్. పట్టి వాటిని స్టెరిలైజ్ వ్యాక్సిన్ మళ్ళీ అదే వాటర్ వదిలేస్తున్నారు సార్. సార్ నాకు తెలిసి మొత్తం మన మున్సిపల్ విధంగా ఏ పని చేయాలి, కుక్కలకు మాత్రం విరుద్ధం పనిచేస్తారు. మిగతా ఏం పని చేయదు. లీగల్ కన్స్ట్రక్షన్ కావు, ఏం కావు, అసెస్మెంట్ కావు, ఏం కావు. ఓన్లీ కుక్కలకు రాగానే లీగల్ వస్తుంది. లీగల్ వచ్చినా కౌన్సిల్ సహకరిస్తారు, కావాలంటే వేరే సార్ ముద్ర పోతుంది. वो पानी उजा रहेगा पूरे मसाला और नाले में से पानी जा रहा है। पब्लिक का एक काम नहीं लेकर 2 नंबर पे दे नए घर को दिलाना साहब नए घर तो आप फिर मिलते हुए चलना रहता है परेशान है वही कुछ साहब आप कुछ ఈ వాటర్ ఈ మంత్ లో మీకు ఒక అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంత్రులు టేకప్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ లేకుండా డైవర్ట్ చేస్తారా? 19.75 కి అప్రూవల్ వచ్చింది. మనకు 25 lakhs ఉంది. దానికి వేరే ప్రపోజల్ పంపని అడిగారు, మనం ఇంకేం పంపలేదు. మీరు నాకు ఏం చెప్పారు సార్? దాంట్లో 25 లక్షలకు సంబంధించి అది హోల్డ్ చేసి పెట్టిండ్రు, ఇవ్వలేదు. దాన్ని మార్చాలన్నా నామిక్లేచర్ ఏదైనా మారిస్తే మార్చేసి పెట్టి దాన్ని చేసుకోవచ్చు. లేదు దాన్ని వాళ్ళ ఇష్టం ప్రకారం మార్చడానికి లేదు. ఎప్పుడూ జరగాల్సిన సమావేశం, మరి ఎన్నికలన్నీ రావటం, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఆ కోల్డ్ నిమిత్తం మరి ఈ మీటింగ్ జరగటం ఆలస్యమైంది. మరి ఈ జరుగుతున్న సమావేశంలో ఎజెండా అంశాలు చాలా పెట్టుకున్నారు కాబట్టి నేను సంగారెడ్డికి వెళ్ళాల్సిన అవసరం నిమిత్తం కొద్దిపాటి ఇంటరప్షన్ పర్మిషన్తో అవకాశం తీసుకుంటున్నాం. మనం గతంలో మీరు శాంక్షన్ అయిన 20 లక్షలకు సంబంధించి 20 కోట్లకు సంబంధించి టీఈఎఫ్ఐడిసి ఆ నిధులు కూడా మొన్ననే తిరిగి అన్ని టెండర్ పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు మనకు ఆదేశించడం జరిగింది. దానికి టెండర్లు కూడా మీరు పిలుచుకొని ఆ వర్కులు యథావిధిగా అవి చేసుకోవాల్సిందిగా మొన్న చెప్పడం జరిగింది. దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించి 1 కోటి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా చెప్పినాం. అది దాంట్లో రాలేదు కాబట్టి ఆ వర్క్ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా. అదే కాకుండా ఎస్డిఎఫ్లో ఇంకా చాలా వర్కులు జరగాల్సినవి ఉన్నాయి. మరి ఎస్డిఎఫ్ వర్కులు
మరి ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి 25 కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు 11 కోట్లు మాత్రమే ఖర్చయింది. మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసి తెచ్చుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా. అదే రకంగా మనకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అది అర్ధాంతరంగా ఆపి మరి నిధులు కూడా దాన్ని నిలుపుదల చేసిండ్రు. అది కూడా దానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి ఏమున్నా సదాశివపేట అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగైనగానే చేసుకోవడానికి నా వంతుగా నేను ఎప్పుడు కౌన్సిల్కి పూర్తి సహకారం అందిస్తాను తెలియజేసుకుంటూ, మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి. ఈ నీళ్లు స్టాగ్నేషన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి